ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాకు తెలిసి ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. మన తిరుమల కొండ, మన వెంకటాచల పర్వతం నిజానికి ఈ భూలోకములో ఉండేటువంటి కొండ కాదండి అది. సాక్షాత్తు గరుత్మంతుడు తన రెక్కల మీద తీసుకొని వచ్చి మన తిరుమలలో వదిలిపెట్టాడు ఆ కొండని. ఎందుకు అలా వదిలిపెట్టాడు, ఏమిటా కథ అంటే, హిరణ్యాక్షుడు భూమిని రసాతలానికి తీసుకుని పోయినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి వరాహ రూపాన్ని ధరించి భూమాతను ఉద్ధరించి ఆ హిరణ్యాక్షుణ్ణి అంతము చేశాడు. ఆ తరువాత విశ్రాంతి కోసం ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఎక్కడ ఆయనకు ప్రశాంతత దొరకలేదు. వెంటనే గరుత్మంతుని ఆజ్ఞాపించిన ఆయన, గరుత్మంత, వైకుంఠములో నేను విహరించేటువంటి వెంకటాచల పర్వతాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టు అంటే, అప్పుడు ఆ వెంకటాచల పర్వతాన్ని గరుత్మంతుడు తన రెక్కల మీద తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు మన తిరుమల ఉండేటువంటి ప్రదేశములో చక్కగా స్వామివారు అక్కడ విహరించి సేదతీరాడు. కాబట్టి ఆ తిరుమల వెంకటాచల పర్వతం సాక్షాత్తు వైకుంఠములో ఉండేటువంటి కొండ. ఇది ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. అంత పరమ పవిత్రమైనటువంటిది మన తిరుమల కొండ. అటువంటి వెంకటేశ్వర స్వామిని సేవించి, పూజించి, దర్శించి సకల శుభాల్ని పొంది ముక్తిని, మోక్షాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.